సార్, చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన 6 రోజుల పాటు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ఇంతకుముందు నేను అన్నట్టు దావోస్ వెళ్తే వీళ్ళు ఏం పెట్టుబడులు తెచ్చారు, పక్క రాష్ట్రమైన రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి అని చెప్పి కొంత గేలిగా మాట్లాడిన పరిస్థితి మొన్న చూసాం. సో మరి ఈసారి సింగపూర్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? ఆయన అనుకున్నటువంటి సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడతాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు పరిస్థితి చూస్తే మెయిన్గా అంటే ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేడు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ పోవాలి. అందులో భాగంగా ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వీటితో పాటు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే ఏంటి, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండాలి. అందుకని మీకు చంద్రబాబు నాయుడు చేసిన పనులు క్రానలాజికల్ ఆర్డర్లో మనం చూసుకుంటే, కొత్త కూటమి ప్రభుత్వం కొత్తగా ఫామ్ కాగానే శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క పాలసీ, ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కొక్క పాలసీని డిక్లేర్ చేశారు. అంటే ఎలక్ట్రానిక్స్ రావాలి అంటే ఎలక్ట్రానిక్ పాలసీ. ఈ ఎలక్ట్రానిక్ పాలసీలో ఏమేమి రాయితీలు ఇస్తాము, ఏమేమి సౌకర్యాలు కల్పిస్తాము ఇందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అని ఒక డైరెక్షన్. ఆ డైరెక్షన్ చదువుకున్న తర్వాత పెట్టుబడిదారులు వచ్చేస్తారు. ఆయన వేసిన ప్లాన్ మొత్తం సక్సెస్ అయింది అని చెప్పటానికి మనం ఈ 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ఉదాహరణగా చెప్పచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మాట వాస్తవం. వీటిలో గ్రౌండ్ అయ్యే స్కీమ్స్ అవన్నీ కూడా దాదాపుగా 90% గ్రౌండ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం నిన్నగాక మొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళకి సంబంధించిన పెట్టుబడుల సదస్సు జరిగింది. ఎక్కడ జరిగింది? వేరే ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు ఆయన యుఏఈ మినిస్టర్ వచ్చి ఆయనకి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు, ఇక్కడ మాకు బాగా ఉంది మీరు పెట్టుబడులు పెట్టండి అని కాదు చెప్పింది, నేను ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుందో చెప్తానని ఆయన అడ్వాంటేజీలు చెప్పాడు. ఎట్ ది సేమ్ టైం మీరు పెట్టడమే కాదు, మీ దగ్గరికి నేను పెట్టుబడిదారులను పంపిస్తా అని చెప్పాడు. మొత్తం దేశంలో ఏ నాయకుడైనా సరే నువ్వు నాకు ఇంత పెట్టుబడులు నా దేశంలో పెట్టు, నీ దేశానికి నేను పెట్టుబడులు పంపిస్తానని చెప్పే నాయకుడు ఎవరైనా ఉంటాడా? ఎవరు ఉన్నారు? అది ఒక అంటే నేషనల్ పాలసీ గురించి కూడా, అంటే నేషనల్ పాలసీని కూడా తెలుసుకొని వాళ్ళు ఎట్లా గైడ్లైన్స్ పెట్టుకున్నారో చూసుకొని వాటికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఇప్పుడు సింగపూర్ పర్యటన వెళ్తూ ఉన్నాడు. సింగపూర్ పర్యటనకి ముందు చంద్రబాబు చేసిన పని ఏంటో తెలుసా? మన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తోటి భేటీ అయ్యాడు. ఆయనతోటి భేటీ అయ్యి మనం సింగపూర్ తోటి మన డైరెక్షన్ ఏంటి, మన కథ ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి, మనం దాన్ని ఎట్లా రివైవ్ చేయాలి అవన్నీ మాట్లాడుకొని వచ్చి ఇప్పుడు సింగపూర్ ట్రిప్ పెట్టుకున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక ట్రూ నేషనల్ లీడర్ మనకి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. అందుకని సింగపూర్ తోటి సంబంధాలు మెరుగు అవుతాయా కావా? ఖచ్చితంగా అవుతాయి. 100% అవుతాయి. 100% అవ్వటమే కాకుండా అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద కోపంతో, కక్షతోటి, చంద్రబాబు నాయుడు చేసిన పనుల మీద వ్యతిరేకతతోటి అమరావతిని సర్వనాశనం చేసి ఆ అమరావతికి ఒక డిజైన్ ఇచ్చి అమరావతి నిర్మాణంలో పార్టిసిపేట్ చేద్దామని వచ్చిన సింగపూర్ ప్రతినిధులని అవమానపరిచి పంపించాడు. సింగపూర్ ప్రతినిధులు గవర్నమెంట్ మారిన తర్వాత, అయ్యా గవర్నమెంట్ మారింది, ఆ విషయం మాకు తెలుసు, కానీ మా కమిట్మెంట్ రాష్ట్రం పట్ల మాకు ఒక కమిట్మెంట్ ఉన్నది, దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి కక్షతోటి, చంద్రబాబు నాయుడు మీద కక్షతోటి
అమరావతికి మీ అవసరం లేదు, మీరు మీరు గెట్ అవుట్ అని చెప్పి వాళ్ళని అవమానించి పంపించాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూడండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని అడ్డుకట్ట వేసి నరికేసి అక్కడి నుంచి ముందరికి వెళ్లకుండా చేసి 3 రాజధానులని పెట్టి 2 దేశాల మధ్య సంబంధాలని చెడగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 2 దేశాల మధ్య సంబంధాలని ఈ రోజున మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ 2 మాట్లాడుకొని మళ్ళీ 2 దేశాల మధ్య సఖ్యత రావటానికి, సంబంధాలు మెరుగుపడటానికి ఇంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.